బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఆ నామావళి ఎందుకు వచ్చింది అంటే మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మ దర్శనం అయితే రోజు కూడా మనం అమ్మని గౌరవిస్తామా? చూడండి, చెప్పండి మీరందరూ కూడా. గౌరవించం. రోజు కనిపిస్తే గౌరవించం. ఎందుకంటే రోజు కనిపించే అమ్మవారే కదా. అమ్మ నేను ఇటు పక్క జరుగుతాను, నువ్వు అట్లా వెళ్ళిపో అమ్మ అంటాం. ఇది మన లక్షణం. ఇది భక్తి కాదు, ఇది శ్రద్ధ కాదు. ఎన్నిసార్లు దేవాలయంలోంచి గర్భాలయంలోంచి బయటకు భగవంతుడు క్షణ క్షణం వస్తున్నాడా? వచ్చినప్పుడల్లా లేచేటువంటి శక్తి మీ దగ్గర ఉన్నదా? ఈ లేకపోవడానికి కారణం ఏంటి? ఓఢ్యాని పీఠనలియ బిందు మండల వాసిని. పీఠం వేసుకుని కూర్చుందిటండి. ఎడంకాలి మీద కుడికాలు వేసుకుని చక్కగా పద్మాసనంలో పీఠం, తామర పువ్వు లోపల పీఠం వేసుకుని, కమలం పుష్పం లోపల పీఠం వేసుకుని కూర్చున్నటువంటి ఆ అమ్మవారు ఇప్పటిదాకా కదలకుండా అక్కడి నుంచే భక్తులందరినీ వారి వారి యొక్క కోరికలను వర్షింపజేస్తోంది నెరవేరేటట్టుగా. మరి ఆవిడకి ఎంత నడువు నొప్పి ఉండాలో ఆలోచన చేయండి. ఆ మాదిరిగా మనం చేస్తున్నామా? అది ఆలోచన చేయండి. లలితాపారాయణం ఎవరైనా చేస్తారమ్మా. చిన్నపిల్లాడికి నేర్పినా కూడా చేసేస్తాడు. శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీ మహా ఇట్లా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ పారాయణం చేయటం వల్ల మీరు పాయసం తినరు. పారాయణం లోపల ఉండేటువంటి అర్థాన్ని తెలుసుకుని ఆ అర్థాన్ని మీ నిజ జీవితంలో పాటించినప్పుడు మాత్రమే మీరు తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు అందరికీ కూడా మీరు ఇక్కడికి వచ్చారు, ఏదో గురువుగారు చిలకాక పచ్చరంగు కట్టుకురమ్మన్నారు, దీని అర్థం ఏదో ఆ రోజే చెప్తా అన్నారని చెప్పి కట్టుకొచ్చారు. మరి మీ పిల్లలేరి, మీ భర్తలేరి? ఆలోచన చేయండి. అమ్మవారికి 16 రకాల ద్రవ్యాలతో సమర్పించిన ఏదో వాయనం ప్యాకెట్ అతి ముఖ్యమైనది, ఆ ప్యాకెట్ తీసుకుందామని కొంతమంది టీవీల్లో కనిపిస్తామని కొంతమంది ఆయన అంతలాగా ప్రచారం చేశాడు కదా, ఆ ప్రచారంలో అసలు ఆ రంగు కలర్ ఏంటో తెలుసుకుని వద్దామని కొంతమంది ఇక్కడ భోజనాలు బాగుంటాయని వచ్చేవారు, కొంతమంది సేవకు వస్తారు, కొంతమంది తరించడానికి వస్తారు. ఈ తరించడానికి వచ్చే వాళ్ళలో ఇక్కడ ఎంతమంది ఎవరెవరి ముఖాన వారు తరింపబడటానికి వచ్చారో నాకు తెలియదమ్మా. ఎవరైనా కూడా ప్రయాణం చేస్తారు. మట్టిలోంచి పుడతాడు. ఎక్కడ పుట్టాటండి? ఈ మట్టిలోంచి పుట్టినటువంటి మనిషి విష్ణు యొక్క నాభి దగ్గర అంత మట్టి ఉందిటండి. మీరు అనుకుంటారు డెలివరీ అయిపోగానే మన పిల్లాన్ని డాక్టర్ అమ్మ కట్ చేసేసింది, అప్పటిదాకా పేగుబంధం ఉన్నది. కానీ పేగుబంధం ఇంకా తెగిపోలేదండి కట్ చేసినంత మాత్రాన. ఈరోజు కూడా మీ బొడ్డు దగ్గర గట్టిగా నొక్కుంటే నొప్పి వస్తుంది. ఆ నొప్పి వచ్చినప్పుడల్లా మీరు అమ్మ అనుకుంటారు సరా, మిమ్మల్ని కన్న తల్లి ఆ బొడ్డు దగ్గరే ఉన్నది. ఆ బొడ్డు దగ్గర చాలా మట్టి ఉంటుంది. మీరు రోజు స్నానం చేస్తారు కానీ చాలా మట్టి ఉంటుంది. ఇలాగే మట్టి విష్ణుమూర్తి యొక్క నాభి దగ్గర ఉన్నదటండి. ఆ నాభి మీద మట్టి లోపల వర్షం పడ్డప్పుడు పైనుంచి దానిలోంచి ఒక తామర పువ్వు పుట్టింది. ఆ తామర పువ్వు కాడ లోపల పైన ఉండేటువంటి 16 దళాల మధ్య లోపల పీఠం మీద బ్రహ్మదేవుడు ఉదయించాడు. ఆ బ్రహ్మయే మనకు తండ్రి. ఇప్పుడు మనందరికీ తండ్రి ఎవరండి? మరి బ్రహ్మ చెప్పిన మార్గాన్ని మనం నడుస్తున్నామా? బ్రహ్మ ఏమని చెప్పాడు? జననీ జన్మభూమిచ్చ, నీ తల్లిని వదలద్దు, నువ్వు కన్న భూమిని వదలవద్దు. జనని జన్మభూమిచ్చ, రెండోది నువ్వు కన్నావు, ఆ కనిన తర్వాత ఏ భూమి మీద అయితే పడ్డావో ఆ భూమిని, ఈ రెండింటినీ కూడా మర్చిపోవద్దు. ఇదే నీకు స్వర్గము నరకమో ఏదైనా సరే సర్వము ఇక్కడనే ఉన్నాయి. కానీ దానిలో కూడా చెబుతూ ఇట్లాంటి భూమి నీకు దొరకదురా, అంత పుణ్యమైన కర్మమైన దైవమైన భూమి ఈ భారత భూమి. మరి ఈ భారతదేశాన్ని మనం ఎంత ప్రేమిస్తున్నాము, ఏ విధంగా ప్రేమిస్తున్నామో ఆలోచన చేయండి అమ్మా. ఇప్పుడు నేను ఏదన్నా చెప్పాను అనుకోండి, ఏదో ఒక పార్టీకి కొమ్ము కాశాడని అంటారు. నాకు పార్టీలతో సంబంధం లేదు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా వాడు హిందూ ధర్మాన్ని కాపాడేవాడైతే వాడి దగ్గరికి వెళ్ళి నేను దండ వేసి వస్తాను, వాడిని గౌరవిస్తాను.
నా హిందూ ధర్మాన్ని గౌరవించాలి, నా హిందూ ధర్మాన్ని రక్షించాలి. వాళ్ళు ఏ పార్టీలో ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సరే మా అందరి యొక్క లక్ష్యం ఏంటో తెలిసిన, గడప లోపలే కులం, గడప బయట పెడితే బంధువులం. ఎవరికి బంధువులం? అమ్మ బంధువులం, అమ్మవారి బంధువులం. ఏ అమ్మది? భారత భూమి యొక్క బంధువులం. కాబట్టి అలాంటి భారత భూమిలో మీరందరూ పుట్టి ఈ మట్టికి రోజు పూజిస్తున్నారా? చేయటం లేదు. ఎవడో మట్టికి పూజ ఏమిటి అని అన్నట్టండి, మట్టికి పూజ మానేసాం. చెట్టుకు పూజ ఏమిటని చెట్టుకు మానేసాం. రాయికి పూజ ఏంటి? రాయిని మానేసాం. గర్భాలయంలో ఉన్న మూర్తికి పూజ ఏంటి? అది కూడా మానేసాం. రోజు గుడికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది? ఒక్క దేవాలయం ఉందిటంటే ఆ దేవాలయంలో అర్చకుడి దగ్గర నుంచి ఒక పూల షాపు వాడు, కొబ్బరికాయల షాపు వాడు, పూజా సామాగ్రి షాపు వాడు, హోమ సామాగ్రి షాపు వాడు, చీరల షాపు వాడు, ఎంతమందిని మీరు బతికిస్తున్నారో ఆలోచన చేయండి అమ్మ. మన హిందువులు పూజల ద్వారా రేపు వినాయక నవరాత్రులు వస్తాయి, దసరా నవరాత్రులు వస్తాయి, తర్వాత కార్తీక మాసం విష్ణువు యొక్క శివ యొక్క ఆరాధన కలుగుతుంది. మన ధర్మానికి సంబంధించిన స్వదేశీ వస్తువులను వాడమని ప్రధానమంత్రి గారే చెప్పారు. ఇతర దేశం వాళ్ళు మన దేశ సౌభాగ్యాన్ని చూసి ఓరవలేకపోతున్నారు కాబట్టి వారికి చంపదెబ్బ పెట్టినట్లుగా ఉండాలని స్వదేశీ వస్తువులను వాడండి అని మొన్న నినాదం ఇచ్చారు. అమెరికా వెళ్ళారు. ఏమండి, అమెరికాలో మనం ఉపవాసం ఉండాలంటే చాలా కష్టం అండి. మరి ఆయన దసరాలో ఉన్నా కూడా ఆయన నియమాన్ని మారల, నిమ్మ నీరే తీసుకున్నారు. నిమ్మ జాతికి సంబంధించిన లక్షణాలు కలిగించేటువంటి, ఎందుకు నిమ్మకాయ? అమ్మవారి మెడలో ఉంటుంది నిమ్మకాయ. సో మన గుండెల లోపల ఉండాలి, మన జీర్ణాశయంలో ఉండాలి. నిమ్మ వలన ఏమిటి? అమ్మవారిటండి తన భర్త తినకుండా తను ఆహారం తీసుకుంటే తప్పుగా భావన చేసి భర్తని రక్షించాలనేటువంటి ఒక సదుద్దేశ్యంగా ఆ అమ్మవారు ఉపవాసాన్ని ఎక్కువగా చెయ్యగలగాలి అంటే బలం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు శివుని నెత్తి మీద నీళ్లు పోసి మా ఇంటికి రావయ్యా, మా ఇంటి శివ అంటే మంగళమైన వాడు, కరుణించేవాడు, రక్షకుడు. అలాంటి శివుని అందరూ రమ్మనమంటే ఆవిడ ఇంటికి ఎప్పుడు వెళ్ళి భోజనం చేయాలి? నా పరమేశ్వరుడు, నా తండ్రి. అప్పటిదాకా ఆవిడ ఉపవాసం ఉండాలంటే పొద్దున్నే భర్తకిచ్చిన నిమ్మ నీరు తను అడుగున ఆ గింజల్లాంటివి వదిలేస్తే దానిలోనే కొంత నీరు పోసుకుని ఆ గింజలతో సహా తాగేసినటువంటి పార్వతీదేవి. అది భర్త సేవ. అది తాగిందేమో ఆవిడ పీఠం మీద కూర్చుంది, అది తాగలేదేమో మనం ఈ పీఠం మీద కూర్చున్నాం, మోకాళ్ళ నొప్పుల పీఠం మీద. ఆలోచన చెయ్యండి. కాబట్టి ఆ ఓఢ్యాణి పీఠ నిలయ బిందు మండలవాసిని. మనం ఎప్పుడు ఆ బిందువులో ఉండే 16 దళాల్లో ఉండేటువంటి 64 కోట్ల మంది గణాల్లో ఒక గణంగా మనం మారాలనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గురువుగారు చిలకాకుపచ్చ రంగు కట్టుకున్నామంటే చాలామంది చిలకాకుపచ్చ రంగు కట్టుకొచ్చారు. మీరందరూ నా అమ్మలే. ఇందాక మా అమ్మగారికి దండం పెట్టాను, చూశారు కదా. మీరు కూడా ఆవిడతో సమానమే. ఎందుకు చిలకాకుపచ్చ చీర కట్టుకు రావాలి? ఈ రంగు దేంతో సంబంధం ఉందండి మనకి బయట? పంచమి పంచభూతేసి, పంచభూతాలలో ఆకుపచ్చ రంగు ప్రపంచమంతా ఉంటేనే ఆరోగ్యము. గరికి పచ్చ, చిలకాకు పచ్చ, ఇవన్నీ కూడా దేనికి ప్రధానమో తెలుసా అండి? వడ్లను వేసినప్పుడు పైన చెట్టు మొలకెట్టేటువంటి దశ లోపల ఒక్కొక్కటి ఒక్కొక్క రంగుగా మారుతూ వచ్చేస్తూ ఉంటుంది. మొట్టమొదట చిలకాకు పచ్చ రంగే ఉంటుంది ఆ గడ్డికి. ఇప్పుడు అమ్మవారు ఎక్కడుందండి? దాని తర్వాత ముదురాకు పచ్చ, ఇంకా ముదురాకు పచ్చ, ఇలా మారి మనకు ఆహారమై మనల్ని తినమని చెప్పి ఆవిడే చెప్తోంది. ఆహారాన్ని నేనేనని చెప్పి. ప్రకృతితో అమ్మవారు ఉన్నది, మనం ప్రకృతితో లేము. అందుకని మిమ్మల్ని ప్రకృతితో ఉంచడానికి నేను చిలకాకు పచ్చ రంగు కట్టుకురమ్మన్నాను. ప్రకృతిని పూజించండి. ప్రకృతే మనకు దేవుడు, ప్రకృతే మనకు రక్ష, ప్రకృతియే మనకు గురువు. అది ఒక అర్థం. రెండోది, అమ్మవారి దగ్గర ఉండి చిలకటండి అమ్మవారి నామావళిని పారాయణం చేసింది. అమ్మవారి దగ్గర ఎక్కడ ఉన్నది? కుడి చెయ్యి మీద ఉండేటువంటి తామర పువ్వు మీద ఆ చిలక వచ్చి కూర్చున్నది. ఇప్పుడు మీరు ఎలా ఉండాలి? చిలకల్లాగా
అమ్మవారి నామాన్ని చెప్పేటువంటి చిలకల్లాగా ఉండటానికి మీకు చిలకాకు పచ్చ రంగు కట్టుకుని వచ్చారు. చిలక పలుకులు అంటాం. ఆ పలుకులు మాదిరిగా మీరు శ్రీమాత్రే నమః అనేటువంటి నామాన్ని పలికించటానికి ఈ కలరు. మీరందరూ కూడా ప్రతిరోజు ధర్మద్రోహం చేస్తున్నారు. ఎలాగా అంటే మొట్టమొదటగా వచ్చినటువంటి చిలకాకు పచ్చ రంగు చెట్టు నుంచి వచ్చినటువంటిది ఏంటండి? వడ్లు. దాన్ని అన్నం చేసుకున్నాం కదా, తింటున్నాం కదా. ఎంతమంది అన్నాన్ని పారేస్తున్నారంటే అంతమంది అమ్మవారిని విసర్జన చేస్తున్నట్లే లెక్క. పెళ్ళిళ్ళకి ఎడతారు, పేరెంటాలకు ఎడతారు, ఫంక్షన్లకు ఎడతారు. ఎంత అన్నం పారేస్తున్నారు. ఇది ధర్మద్రోహం కాదా? నా రైతు ఎంత కృషి చేస్తున్నాడో మనలాగా పారాయణం చేయటల్లా భూమికి నమస్కరిస్తున్నాడు. నేను పండించింది 10 మంది తినాలంటున్నాడు, వారు బాగుండాలి అంటున్నాడు. ఆ రైతుని మనం పట్టించుకోవట్లేదమ్మా. దయచేసి మీరు రైతుని గౌరవించండి. రైతు కోసం ఒక్కసారి అమ్మవారికి లలితా సహస్రనామం పారాయణం చేద్దాము. అన్నం దొరక్కపోతే ఏమి తింటారు? ఆఫ్రికా వాళ్ళైతే మట్టిని కూడా తింటున్నారటండి. వారి దగ్గర ఒక రకమైన బంకమన్ను జ్యూస్ లాగా చేసుకుని తాగుతారండి. మీరు అన్నాన్ని పారేస్తే అమ్మవారిని వదిలించుకున్నట్లే మీ దగ్గర నుంచి. కాబట్టి రైతు కోసం మీరు ఈరోజు లలితా సహస్రనామం చేయాలి. రైతు బాగుండాలి. ప్రతి ఒక్కరూ రైతు ఉన్న వెన్నుముక, రైతే రాజు, ఇవన్నీ చెప్తున్నారు. కానీ రైతు బాగుండాలని మీరందరూ గుండె మీద సంకల్పం చేయబెట్టుకుని లలితా పారాయణం చేయండి. మీ ఇంట్లో ఎంత ఆనందం వర్షిస్తుందో ఆలోచన చేయండి. ప్రకృతి బాగుండకపోతే రేపొద్దున మనకి అన్నం ఎక్కడ దొరుకుతుంది? ప్రతి చోట ఇళ్ళు కట్టేస్తున్నాం, ప్రతి చోట ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాం, ప్రతి చోట లేనిపోనివన్నీ ద్రవ్యాలన్నీ పడేస్తున్నాం. ఇంకా ప్లాస్టిక్ మయమైపోయి ఇక్కడ భూమి లోపల ఏమి పండుతుందో తెలుసా? క్యాన్సర్ పండుతోంది. అందుకని అందరూ క్యాన్సర్ తింటున్నారు. అది తగ్గించాలి, వ్యాధిని తగ్గించాలి అని మేము లలితా పారాయణ సంకల్పం మొదలెట్టింది. మీరు ఆలోచన చేయండి. చిలకాకు పచ్చ అంటే చింతామణి గృహంతస్థ శ్రీమన్నగరనాయకి. చింతలు లేకుండా, చీకు లేకుండా, ఎటువంటిది లేకుండా చేసేటువంటి వస్త్రాన్ని ఆవిడ ధరించి మనందరికీ చింత పోగొట్టడానికి, చీకులు పోగొట్టడానికి ఆవిడ ఈరోజు కూడా ఆవిడ కూడా గురువుగారు మరి నాకు చిలకాకు పచ్చ లేకపోతే ఏం చేయాలి అని చాలామంది అడిగారు. కానీ ఆవిడ కూడా చిలకాకు పచ్చ చీరే కట్టుకున్నది. నేను కూడా చిలకాకు పచ్చనే ధరించాను. మీరు ఆలోచన చేయండి. పూజ అంటే పుణ్యం వస్తుంది అనుకుంటే మీ పొరపాటు. దాని అర్థం తెలుసుకుని మీ నిజ జీవితంలో పాటిస్తేనే మీకు పుణ్యం వస్తుంది. దేశాన్ని ఎవరైతే కాపాడతారో, దేశాన్ని ఎవరైతే పూజిస్తారో, దేశం మట్టిని ఎవరైతే పూజిస్తారో, దేశం కోసం, ధర్మం కోసం అయోధ్య రామాలయం కట్టేటప్పుడు ఎంతమంది అండి ముందర అమరత్యాగులు అయినటువంటి వాళ్ళు. వాళ్ళ త్యాగ ఫలమేగా ఇవాళ మనం అయోధ్యలో రామ మందిరం చూస్తున్నాము. మేము వెళ్ళొచ్చామండి, అయోధ్య బాగుందండి, బాగా కట్టారండి, అంతే అయిపోయింది. మరి ఆ దేవాలయాన్ని రేపు ఎవరు కాపాడుకోవాలి? మీరు ఆలోచన చేయండి. ఇక్కడ కోటీశ్వరులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు ఈ మండపంలో. ఒకసారి ఒక కోటీశ్వరులు అయినటువంటి ఒక రెడ్డి గారు నాతో అన్నారు, గురువుగారు ఎంత బాగా చేశారు నిజంగా ఆ రామ మందిరాన్ని. మేము చూసొచ్చాము, విన్నాము, స్వయంగా కన్నాము. మీలాంటి వాళ్ళ ధర్మ ప్రచారం మూలకంగానే ఆ దేవాలయం ఇవాళ అక్కడ నిలబడిందండి అని అన్నారు నాతో. నాకంటే ముందర ధర్మ ప్రచారం చాలామంది చేశారు. నా తర్వాత చేయబడటానికి ఈ భారతదేశంలో మళ్ళీ పుడుతున్నారు, నేను ఒక్కడే కాదు. కాబట్టి మీ పిల్లల్ని కూడా మీరు ధర్మమైన ప్రవర్తనకి తీసుకురావాలి. విష్ణుమూర్తి నాభిలో మట్టి ఉన్నట్టే మన నాభిలో కూడా మట్టి ఉన్నది. కానీ రోజు కడుక్కున్నప్పుడల్లా నొప్పి వస్తుంది, పుండవుతుంది. ఆ పుండే రాక్షసుడు, దానిలోంచి ఉద్భవించినటువంటి జీవే మానవుడై దేవుడవుతున్నాడు. మానవుడై దేవుడైనటువంటి వాడు ఒక శంకరాచార్యులు వారు, ఒక రామానుజాచార్యులు వారు, ఒక మధ్వాచార్యులు వారు, ఒక రాఘవేంద్ర స్వామి, ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానందుడు, ఒక సుభాష్ చంద్రబోస్, ఒక భగత్ సింగ్, ఒక వీర సావర్కర్, ఒక ఛత్రపతి శివాజీ, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి.
భగవంతుడి యొక్క ప్రతినిధులుగా వీళ్ళందరూ కూడా చాలామంది పేర్లు ఉన్నాయి, నేను చెప్పలేను. వాళ్ళందరూ కూడా అమ్మవారిని ఆరాధన చేసిన వాళ్ళే. ఆ పారాయణం చదివేశారు, వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు ఈ పారాయణాన్ని నేను ఎలా చెయ్యాలి అంటే పుస్తకం పట్టుకునో ఇంట్లో కూర్చునో 1,000,000 సార్లు 1,00,000 సార్లు చేయలా. దేశం కోసం, ధర్మం కోసం వాళ్ళ పారాయణం లోపల ఉన్న అర్థాన్ని తెలుసుకుని క్షేత్రేసి క్షేత్రజ్ఞ పాలిని లలితా శాసనం. ఈ క్షేత్రం బాగుండాలి. ఈ క్షేత్రం అంటే వ్యవసాయ భూమి, క్షేత్రం అంటే స్త్రీల గర్భము, క్షేత్రం అంటే రాజ్యము, క్షేత్రం అంటే దేవాలయం, క్షేత్రం అంటే అనాథ శరణాలయాలు, క్షేత్రం అంటే మన పొలము, క్షేత్రం అంటే నది, క్షేత్రం అంటే సముద్రము. ఇవన్నీ బాగుండాలి అని చెప్పి అమ్మవారు సంకల్పించుకుని వసిన్యాది వాగ్దేవతల చేత రచింపజేసినటువంటి లలితా సహస్రనామావళిని మీరు చదవటానికి వచ్చారంటే మీ ఇంటి లోపల ఉండే క్షేత్రం బాగుండటానికి వచ్చారు తప్ప వేరే ఉద్దేశంగా మీరందరూ రాలేదు. కాబట్టి దయచేసి మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి మీ పిల్లల్ని పంపించండి. లాంగ్ టూర్, లాంగ్ వీకెండ్ వచ్చింది గురువు గారు, గోవా వెళ్ళాము, అందుకని పారాయణానికి రాలేకపోయాం. మా అబ్బాయి ముందరే బుక్ చేసేసాడు. వెళ్ళండి, గోవా వెళ్ళండి, నేను వెళ్ళొద్దంటల్లా. అక్కడ డ్రెస్ ఉంచుకుని స్నానం చేస్తారో డ్రెస్సు లేక స్నానం చేస్తారో అది మీకు సంబంధించింది, నాకు సంబంధించింది కాదు. చెయ్యండి, అది కూడా చెయ్యండి. చేసిన తర్వాత ఆ పక్కగా ఒక సందులోకి వెళ్ళండి, అక్కడ మహాలక్ష్మీదేవి దేవాలయం ఉందండి కొన్ని వేల సంవత్సరాల నుంచి. అక్కడికి ఎందుకు వెళ్ళరు? అది మా బాధ. లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, అక్కడి దాకా పోయావు కదా, ఏదో పాపమో పుణ్యమో అక్కడ ఏదో చేసుకున్నావు, నీ శారీరక ఆనందానికి మనసుకి అదేదో గొప్పదనుకున్నావు. మరి ఆ తెచ్చుకున్న పాపం ఆ గుడి దగ్గరికి వెళ్ళి వదిలేసి వస్తే ఇంటికి వచ్చేసరికి పుణ్యాత్ముడుగా వస్తావు కదా. ఆ పని మీ పిల్లల చేత మీరు ఎందుకు చేయించలేకపోతున్నారు? ఆలోచన చేయండి అమ్మా. లాంగ్ వీకెండ్ అండి, నేను హోటల్కి పోయి 2,500 తింటారు కుటుంబం అంతా పెడితే. మరి లాంగ్ వీకెండ్ మీ దగ్గరలో ఉన్న గుడికో బడికో వెళ్ళి శుభ్రం చేసి అక్కడ ఉన్న పేదలకి చిన్నారులకో శ్రీమాత్రే నమఃనో గోవింద అంటూనో శివుడు అంటూనో ఒక బిస్కెట్ ప్యాకెట్టో చాక్లెట్టో ఎందుకు ఇవ్వటం లేదు? అది ఎంత ఆనందాన్ని ఇస్తుందో ఆలోచన చేయండి. ఒక్కసారి నెలలో ఒక లాంగ్ వీకెండ్ మన పిల్లలకి మన లోకం గురించి ఆలోచన చేయలేమా? ఒక్కరోజు ఒక్క దినం మనం లాంగ్ వీకెండ్. ఇక్కడ ఎంతమంది చేద్దాం అనుకున్నారో వాళ్ళు చేతులు ఎత్తండి అమ్మా. లాంగ్ వీకెండ్లో మీ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి పేదల కోసమో అక్కడ ఉండేటువంటి దేవాలయంలో ఉండే సమస్యలు తెలుసుకుని దాన్ని బాగు చేయడానికంటే 10 మంది ఎత్తారు. ఇదే పారాయణం అంటే? ఇదా వాయనం అంటే? వాయనంలో మీకు ఇప్పుడు ఇస్తారు కొద్దిసేపు అయిన తర్వాత. అదేంటి గురువుగారు పిలిచారు దొబ్బులు పెడుతున్నారు అనుకోమాకండి. చెవుల్లోంచి గులి వస్తుంది. ఆ గులిలోంచి పుట్టినటువంటి వాడే ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడే బ్రహ్మదేవుణ్ణి చంపడానికి వచ్చాడు. వాడిని చంపాడు కాబట్టి వాడి తలకాయ ద్వారా ఉత్పత్తి అయింది కాబట్టి దీని పేరు మేధిని అయింది భూమి పేరు. సో ఇక్కడ పుట్టాం కాబట్టి వాడి బుద్ధులు కూడా మనకు కొన్ని ఉంటాయి. మనలోనే దేవుడు ఒక కోణంలో ఉంటాడు, రాక్షసుడు కూడా ఒక కోణంలో ఉంటాడు. మంచి పనులు చేస్తే మనం దేవుడు అవుతాము, చెడ్డ పనులు చేస్తే మనం రాక్షసుడు అవుతాము. భావనారణ్య భవారణ్య కుఠారిక, అది అర్థం. ఇంకా మీరు ఆలోచన చేయండి. గుండెకి 4 రక్త కణాలు వెళుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, 4 వాల్స్ ఉన్నాయి అంటారు. అమ్మవారి శ్రీచక్రం వెళ్ళటానికి కూడా భక్తి, కర్మ, జ్ఞానము, యోగం అని 4 ద్వారాలు ఉన్నాయి. ఈ 4 ద్వారాలు సరిగ్గా పనిచేయకపోతే స్టంట్ పడుతుంది మీకు. ఇక్కడేమో స్టంట్ వేయించుకుంటున్నాం, పేస్ మేకర్ పెట్టుకుంటున్నాం, బైపాస్ చేయించుకుంటున్నాం. కానీ అమ్మవారి దగ్గర ఈ స్టంట్లు ఏం పనిచేయండి, మన స్టంట్లు ఏం పనిచేయవు. ఆవిడ దగ్గర ఉన్నది మహాపాశుపతాస్త్రాగ్ని, అగ్నితో సంబంధమైనటువంటి పాశుపతాస్త్రాన్ని కలిగి ఉన్నది. కాబట్టి దాని చేత వధింపబడకుండా ఆవిడ పాదాల సేవ చేసుకునేటట్టుగా మనం తయారు కావాలంటే మీరు ధర్మం గురించి ఆలోచన చేసి మీ పిల్లల్ని ధర్మంగా వైపు నడిపించకపోతే మీ గోత్రం మర్చిపోతున్నారు, మీ ఇంటి పేరు మర్చిపోతున్నారు, మీ తాతయ్య పేరు మర్చిపోతున్నారు, మీ పేరు కూడా మర్చిపోతారు. నేను చాలాసార్లు ప్రవచనాలు ఈ మధ్యకాలం చెప్తున్నాను. మీరు అందరూ ఎల్కేజీ ఎంతమంది చదివారమ్మా? ఎవ్వరు చేతులు ఎత్తరు. చదవాలా ఎల్కేజీ? కానీ మీ పిల్లలు ఎల్కేజీ చదివారంటే మీకంటే వాళ్ళు గొప్పవాళ్ళు. ఎందుకో తెలిసిన వాళ్ళ బాధ ఉందని మీరు వాళ్ళని PP1, PP2, ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ ఇన్ని రకాల దానిలో పడేశారు. కానీ వాళ్ళు మీరు ఇంత బాధ పెట్టినా వాళ్ళు చదివారు. కానీ మీరు అందరూ చదవాల. 7, 8 వయసు వచ్చిన తర్వాత ఆడుకుంటూ పాడుకుంటూ చదివినారు. ఇప్పుడు వాళ్ళని అంత చిన్నప్పటి నుంచి చిరిమేస్తే వాళ్ళ బాధ తట్టుకోలేక
మిమ్మల్ని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ వెల్ఫేర్ హోమ్లో వేస్తున్నారు. అందుకుని బాగా గుర్తుపెట్టుకోండి. దయచేసి పారాయణం లోపల ఉన్న పరమాణాన్ని తింటాను అంటే దాని అర్థం ఇదే నేను చెప్పేది. కుమారగణనాథాంబ, ఆవిడకి ఎలాంటి పిల్లలు పుట్టారు? కుమారస్వామి లాంటివాడు, గణనాథుడు లాంటివాడు. ఆ గణనాథుడు ఏం చేస్తున్నాడు? మనకి ఏ పనైనా సవ్యంగా అవడానికి చేస్తున్నాడు. కుమారస్వామి ఏం చేస్తున్నాడు? మన దేశ రక్షణకి, మన గర్భరక్షణకి ఉన్నాడు, సంతానం అవటానికి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది స్త్రీలకే కాదు పురుషులకు కూడా వర్తిస్తుంది. ప్రతి స్త్రీని గౌరవించేది. ఒకసారి వివేకానందుల వారిని అన్నారటండి, ఏమండి మీ దేశంలో ఎందుకు ఆడవాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వరండి అని అడిగారటండి వివేకానందుడు. ఆయన అన్నట్ట, అమ్మ మీ దేశంలో ఉన్న ఎలిజబెత్ రాణి గారు అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తారా అని అడిగారటండి. అడిగితే ఇవ్వరండి ఆవిడ, చాలా పెద్ద దేశాధినేత వస్తే. మా దేశంలో అందరూ రాణులే అమ్మ, అందుకని ఎవరికి షేక్ హ్యాండ్. మా దేశంలో అందరూ రాణులే, మహారాజ్ఞి అందుకు అయింది ఆవిడ, శ్రీమత్ సింహాసనేశ్వరి. అందుకని ఆ సింహాసనం మీద కూర్చుని మహారాణిగా అయ్యి, ఆ శ్రీమాతగా అయ్యి, ఆ శ్రీమాత మీ బింబాల్లోకి వస్తే మీరు అమ్మవారిలాగా లేకుండా కట్టు బొట్టు జుట్టు అన్నీ తీసేస్తున్నాం. ఓం నమ శివాయ. ఇట్లా చెప్తే ఓ సంఘం బయలుదేరి కేసులు పెడుతుంది. ఎంతసేపు మమ్మల్ని విమర్శిస్తారా, మగవాళ్ళకి ఏం చెప్పరా అని. అసలు మీ ఇంట్లో పూజ చేయవలసింది మీరు కాదు, మీ భర్తే పూజ చెయ్యాలి. ఎప్పుడైతే మీ భర్త పూజ చేస్తాడో మీ అబ్బాయి దాన్ని అనుకరిస్తాడు. ఎప్పుడైతే మీ అబ్బాయి అనుకరించాడో ఈ దేశానికి వాడు మళ్ళీ నెక్స్ట్ వారసుడు అవుతాడు, ధర్మాన్ని కాపాడేటువంటి వాడు. ఇంటి యజమాని వల్లనే పాపం ఇంట్లోకి వస్తుంది. అందుకనే ఆయన చేతిలోనే మీరు నీళ్లు పోస్తారు, నాయన నువ్వు ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర వదిలేసారా ఈ పాపాలన్నీ కూడా అని చెప్పి. కాబట్టి మీరు మీ భర్త పూజకు అన్ని ఏర్పాట్లు చేయవచ్చు. వారు వేరే ఊరు వెళ్ళారు, రావటానికి ఇబ్బందిగా ఉన్నది, పరిస్థితి బాగా లేదు, అక్కడి నుంచి రావడానికి 5-6 రోజులు పడుతుంది, అప్పుడు మీరు పూజ చేయాలి ఆయన తరఫున. మనం ఏం చెప్తాం? గురువుగారు మా అబ్బాయి పేరు రాలేదేంటి? అమ్మ మీ వారి పేరు చదివాం కదా, మనకు అది నచ్చదు. కోడలు కడుపులో ఉన్నటువంటి పిండానికి కూడా పేరు రాసేస్తున్నారు మీరు, అది కూడా చెప్పేస్తున్నారు గర్భగుళ్ళల్లోకి వచ్చేసి. ఎంతలాగా తయారైపోయాం ఆలోచన చేయండి. ఆ లోపల పిండం అనుకుంటుందిట, నేను పుట్టకుండానే నా గురించి బంగారపు గొలుసులు కొంటున్నారు, నేను పుట్టకుండానే నాకు గౌన్లు కొనేస్తున్నారు, నేను పుట్టకుండానే నాకు ప్యాంటు షర్టు కొనేస్తున్నారు, నేను బయటకు వచ్చి ఎప్పుడు ఆనందం పడాలరా, మీరే నా ఆనందాన్ని లాక్కుంటున్నారని వాళ్ళు ఏడుస్తూ పుడుతున్నారు. అందుకే మిమ్మల్ని ఏడిపిస్తున్నారు. మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు, ఈ పూర్వకాలంలో పుట్టిన తర్వాతనే చేసేవాళ్ళు ఏ పనైనా కూడా. ఇప్పుడు అదేమనంటే అమెరికా దేశానికి ఏవో లక్షణాలు ఉంటాయి, మనం ఆ దేశం గురించి ఎందుకు? మనం ఆ దేశంలో ఉన్నామా? మనం పుట్టింది సనాతనమైనటువంటి ధర్మదేశం ఇది. ఈ దేశానికి సనాతనం ఒక ధర్మం ఉన్నది. సనాతనము అంటే దీనికి ఆది లేదు, అంతం లేదు, ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఎప్పటిదాకా ఉంటుందో కూడా ఎవడు చెప్పలేకపోయాడు ఇంతవరకు, ఏ సైంటిస్టు కూడా. బాగా గుర్తుపెట్టుకోండి. నా చిన్నప్పుడు చదువుకున్నాను, ఏదో డార్విన్ గారు చింపాంజీ నుంచి మనిషి వచ్చాడు, ఇప్పుడు నాకు 40 ఏళ్ళు దాటైన, ఏ చింపాంజీ మనిషి కాల. కానీ డార్విన్ కూడా ఒక మనిషే, వాళ్ళ అమ్మ కూడా మనిషే. మరి అప్పుడు ఎట్లా వచ్చింది చింపాంజీ నుంచి మనిషి వాడు? అదే మనం చదువుకున్నాం. ఇంగ్లీష్ చదువులు ఇలాగా ఉంటాయి. ఆ అంటే అమ్మ కడుపును పుట్టావు, ఆ అంటే ఆవు పాలు తీసుకురా, ఈ అంటే నీ ఇంట్లో, ఈ అంటే ఈశ్వరుడికి అభిషేకం చెయ్యి, ఐ అంటే ఐశ్వర్యం వస్తుంది, ఏ అంటే యాపిల్ పట్టుకో తిను, బి అంటే బ్యాట్ పెట్టుకో, సి అంటే పిల్లిలాగా ఉండు, డి అంటే కుక్కలాగా విశ్వాసంగా ఉండ మాకు, ఈ అంటే ఎలిఫెంట్గా మదంతో ఉండు, ఎఫ్ అంటే ఫాక్స్ లాగా ఉండు, ఏబిసిడి ఎఫ్ తాత ముడ్డి టఫ్. ఇది మీరు చేసిన పని. సంప్రదాయాన్నింటినీ వదిలేసుకున్నాం, ఎక్కడికెక్కడికి అన్నీ వదిలేసుకున్నాం. కాబట్టి సంప్రదాయాన్ని రక్షించండి. ఇవాళ ఇంతమంది ఇక్కడ ఇంత చిన్న, ఇప్పుడే వారు లోపల అంటున్నారు, విహెచ్పి అధ్యక్షుల వారును ఆ పక్కన వచ్చినటువంటి స్వామీజీ లెక్క ప్రముఖ గారు, ఇంత చిన్న ప్లేస్లో ఇంతమందిని ఎలా పట్టించారండి అని. చిన్నప్పుడు మీరు అన్నం పెట్టేటప్పుడు ఈ నెయ్యి ముద్దపప్పు బాగా వేసి వెండి బువ్వలో కలిపి బాగా బువ్వని పెట్టేట మీ చేతిని ఇలా ఇలా అంటూ ఉంటారు. మీ చేయికి నెయ్యి ఉంటుందా అండి? అన్నం ఉన్నదా? కానీ గుజ్జు లాంటిది ఒకటి వస్తూ ఉంటుంది చూసారా, ఆ గుజ్జ ఈ దేవాలయంలో ఉంది, అదే అమ్మవారు. ఇంతమంది కూర్చున్నారంటే అమ్మవారు అందరినీ అలా దగ్గరికి లాక్కుంది, రండి 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 అని లాకింది. కాబట్టి ఇప్పటిదాకా గురువుగారి చేత తిట్టించుకున్నాం అనుకోమాకండమ్మా,
నా బాధల్లా మీ పిల్లలు పాడైపోతున్నారనే గర్భశోకం నాకు కూడా. మీరు కూడా నా పిల్లలే. ఈ పిల్లలు ఇట్లా అయిపోతున్నారండి. అమ్మలు బొమ్మలై మమ్మీలై డమ్మీలు అయిపోయారు. ప్లాస్టిక్ బొచ్చులు టప్పరవేరు. నీ ఇంటికి నా ఇంటికి వాయనానికి ఈ బొచ్చటు ఆ బొచ్చిట్టు తిరుగుతోందమ్మా. అది వద్దు. శ్రీమాతను తిప్పుదాం ఎక్కడైనా కూడా. వాయనంలో శనగలు ఎందుకు ఇస్తారో తెలిసినా, ఈ శనగలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి గురువు అనుగ్రహం ఉన్నట్లు లెక్క. గురుమూర్తి గుణనిధి గురుగోమాత ఊహజన్మభు. ఎవరికైతే గురువు అనుగ్రహం ఉంటుందో ఇంట్లోంచి సర్వము దరిద్రాలన్నీ కూడా అష్టదరిద్రాలు బయటికి వెళ్ళిపోతాయి. అందుకని శనగలను ఇస్తారు మనకి. 4 శనగలు 4 అమ్మలు వస్తే అప్పుడు టిఫిన్ లాగా అయిపోతుందని ఓ పోపు వేసుకుంటాం, తినేస్తాం, పడుకుంటాం. గురు అనుగ్రహాన్ని పొందటానికి దేవతకి సమర్పించినటువంటి శనగలు, అవి తడివా పొడివా పచ్చవా ఎండువా ఇవి చూడకూడదు. ఆ గురు అనుగ్రహం మన చేతికి లభించింది. చిటికెడు పసుపు ఇక్కడ మీరు వాయనంగా పట్టుకెళ్ళినా చాలు, అది మీ పెద్ద వాయనమే. చిటికెడు కుంకుమ మీరు ఇక్కడి నుంచి పట్టుకెళ్ళినా మీకు పెద్ద వాయనమే. కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని పారాయణం చేసి మీ పిల్లల్ని కాపాడుకోండి, మీ మనవాళ్ళని కాపాడండి, మీ మనవరాళ్ళని కాపాడండి. ఎన్ని డబ్బులున్నా కూడా బాత్రూము మన బాడీకి అటాచ్ అయిపోయింది. అటాచ్ బాత్రూమ్ వచ్చి ఫ్యామిలీ డిటాచ్ అయిపోయి ఫ్యామిలీ అంతా రోడ్డు మీద ఉన్నది. కాబట్టి దాన్ని మానుకుందాము. మన కుటుంబాన్ని భారత సనాతన ధర్మంలో ఏ విధంగా అయితే కుటుంబ వ్యవస్థ ఈ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు కుటుంబ వ్యవస్థ. మన దేశంలోనే అమ్మ నాన్న తండ్రి కొడుకు కూతురు అల్లుడు మామ అత్త మనవడు మనవరాలు కోడలు ఇలాంటి బంధం అంతా కలిసి ఒక ఇంట్లో ఉన్నదంటే అదే చతుషష్ఠి పచారాఢ్య చతుషష్ఠి కళామయ మహాచతుషష్ఠి యోగిని గణసేవిత. మీ ఇంట్లోనే ఆ అత్తగారు ఈ గణాలందరి చేత పూజింపబడుతూ వీళ్ళ లోపల అనేక రకాల కళలు ఉంటూ ఉంటాయి. అప్పుడప్పుడు మనం అంతా డ్రామా కళలని చూపిస్తాం కదా, ఆవిడకి అన్నీ గమనిస్తూనే ఉంటుంది. మీ ఇంట్లోనే లలిత ఉన్నది. కాబట్టి ఆ లలితని మీరు దూరం చేసుకోవద్దు. పెద్దల్ని గౌరవిద్దాం, పూజిద్దాం, మన పిల్లల్ని సంస్కరించుకుందాం. అదే లలితాపారాయణం. అదే శ్రీచక్ర రాజనిలయ శ్రీమద్ త్రిపుర సుందర ముందర ఏమొస్తుంది? ఆబాల గోప విదిత. నాయనా మీరందరూ వినండిరా నా మాట, నేను చెప్పిన విషయాన్ని తెలుసుకుని మీ నిజ జీవితంలోకి పాటించండి అని చెప్తోంది ఆవిడ. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతే. అమ్మవారి చేతికి ఉండేటువంటి గోళల్లోంచి వేళకుండే గోళలోంచి విష్ణుమూర్తి దశావతారాలు తట్టండి. కాబట్టి అలాంటి శక్తివంతురాలైన పారాయణ మీరు చేస్తున్నారు కాబట్టి చక్కగా హాయిగా ఆనందంగా ప్రశాంతంగా ఆ అమ్మను పూజిద్దాము. ఇక్కడ కుంకుమార్చన జరుగుతోంది. రాని వాళ్ళు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా నుంచున్న వాళ్ళు కూర్చున్న వాళ్ళు పడుకున్న వాళ్ళందరూ కూడా శ్రీమాత్రే నమ అందాము. వచ్చిన వాళ్ళు చక్కగా పారాయణం చేయండి. జై భోలో శ్రీమాతాకి, జై భోలో భారత మాతాకి, జై భోలో గాయత్రి మాతాకి, జై భోలో సర్వముత్తైదువులకి. లలితా పారాయణం మొదలు పెడదాం. ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిరగ్నికుండ సంభూత దేవకార్య సమర్చిత
రాక్షసగ్ని రామ రమణ లంపట కామ్య కామ కళారూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతి కంద కరుణా రస సాగర కళావతి కళాలాప కాంత కాదంబరి ప్రియ వరదా వామనయన వారుణి మద విహ్వల విశ్వాదిక వేద వేద్య విద్యాచల నివాసిని విరాత్రి వేద జనని విష్ణు మాయా విలాసిని క్షేత్ర స్వరూప క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని క్షయ వృద్ధి విముక్త క్షేత్రపాల సమర్చిత విజయ విమల వంద్య వందారు జనవత్సల వాగ్వాదిని వామకేశి వర్ణి మండల వాసిని భక్తి మత్కల్పలతిక పశుపాశ విమోచని సమృత శేష పాషండ సదాచార ప్రవర్తిక తాపత్రయాన్ని సంతప్త సమాధాన చంద్రిక తరుణి తాపసారాధ్య తన్మధ్య మోహ చితిస్తత్పద లక్ష్యాక చిదేకర స్వరూపిణి స్వాత్మానందర విభూత బ్రహ్మాధ్యానంద సంతతి పరా ప్రత్యక్ష రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప వర్తమాన సాంస్థిక కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామ పూజిత శృంగార రస సంపూర్ణ జయా జాలంధర స్థిత కోట్యాన పీఠ నిలయ బిందు మండల వాసిని రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత సత్య ప్రసాదిని విశ్వ సాక్షిని సాక్షివర్జిత షడంగ దేవతాయుక్త షాఢ్యున్య పరిపూరిత నిత్య క్లిన్న నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్య షోడశికా రూప శ్రీకంఠ అర్ధ శరీరిని ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి వ్యక్త 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 స్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది భక్తహార్దతమో వేద భానుమద్వాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి శివప్రియ శివపర శిష్టేశ శిష్ట పూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచ మగోచర చిచ్చక్తి చేతన రూప జడశక్తి జడాత్మిక గాయత్రి వ్యాహృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత తత్వాసన తత్వమయీ పంచకోశాంతర స్థిత నిశ్చీమ మహిమా నిత్య యౌవన మధుశాలిని మదగోర్ధిత రక్షాక్షి మద పాటల కంఠవు చందన రవిగ్రాంగి చాంపేయ కుసుమ ప్రియ కుశల కోమలాకార కురుకుళ్ళ కులేశ్వరి కులకుండాలయ కౌల మార్గ తత్పర సేవిత కుమార గణనాదాంబ తుష్టి పుష్టి మరితుడి శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాతా మలయాచలవాసిని సుముఖి నలిని శుభ్రు శోభనాసురనాయక కాలకంఠి కాంతిమతి శోభిని సూక్ష్మరూపిణి వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధ మాతా యశస్విని విశుద్ధ చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన కట్వాంగాది హరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియ తస్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృత డాకినీశ్వరి అనాహతాబ్జ నిలయ శ్యామా భావదనత్రయ దంశోజ్వల జమాలాది హరారుద్ర సంస్థిత కాళరాత్రాజ శక్తోద్భవ మహావీరేంద్ర వరదారాకిన్యంబ స్వరూపిణి మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వజ్రాధికాయుధోపేత డామర్యాది విరావృత రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీత మానస సమస్త భక్త సుఖదా లాకిన్యంబ స్వరూపిణి స్వాదిష్టానాంబు జగదా చతుర్భక్త మనోహర స్థూలాచాయుధ సంపన్న పీతవర్ణాది గర్భిత మేధోనిష్ట మధుప్రీత వందిన్యాది సమన్విత దద్దన్యాసక్త హృదయ డాకిని రూపధారిణి మూలాధారాంబుజారూఢ పంచవస్త్రాది సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముఖోదన సక్త చిత్త సాకిన్యంబ స్వరూపిణి ఆజ్ఞా చక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన మజ్జా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాణైక రసిక హాకిని రూపధారిణి సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధర శుక్ల సంస్థిత సర్వతోముఖి సర్వోదన ప్రీత చిత్త యాకిన్యంబ స్వరూపిణి స్వాహా స్వదా మగిర్మేధ శృతి స్మృతిరనుత్తమ పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్య శ్రవణ కీర్తన పులోమజార్జిత బంధమోచని బంధురాలక విమర్శ రూపిణి విద్యా వీరాది జగత్ప్రసూ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య చిత్యరూప కలి కల్మషనాశిని కాత్యాయిని కాలహంత్రి కమలాక్ష నిషేవిత తాంబూల పూరిత ముఖి రాడిని కుసుమ ప్రభ మృగాక్షి మోహ
విద్యా శ్రీ విద్యా కామ సేవిత శ్రీ షోడశాక్షరి విద్యా త్రికూట కామకోటిక కటాక్షకింకరీ భూత కమలా కోటి సేవిత శిరస్థిత చంద్రనిభా పాలస్తేంద్రధనుప్రభ ఉదయస్తార విప్రఖ్యా త్రికోణాంతర దీపిక దాక్షాయణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని నరాందోళిత దీర్ఘాక్షి తరహాసోజ్వలముఖి గురుమూర్తి గుణనిధి గోమాత భోజనోహు దేవేశి దండనిధిస్థ ధారాకాశరూపిణి ప్రతిమన్ముఖ్యరాకాంత తిరిమండల పూజిత కళాత్మిక కళానాద కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సభ్య దక్షిణ సేవిత ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ టీకారి కేవల గుహ్య కైవల్య పదదాయిని త్రిపురా త్రిజగద్వంద్య త్రిమూర్తి శ్రీశేశ్వరి యక్షరి దివ్య గంధాఢ్య సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత విశ్వగర్భ స్వర్ణగర్భ వరదా వాగదీశ్వరి జ్ఞానగమ్య పరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత లీలా గుప్త బ్రహ్మాండ మండల అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేదవర్జిత యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ఠ సత్సద్రూపదారిణి అష్టమూర్తి రజాజేత్రి లోకయాత్ర విరాయిని ఏకాకిని భూమరూప నిర్ద్వైతాద్వైతవర్జిత అన్నదా వసుదా వృద్ధ బ్రహ్మాత్మైక స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానంద బలిప్రియ భాషారూప బృహత్సేన భావ భావ వివర్జిత సుఖారాధ్య శుభకరి శోభన సులభాగతి రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజకృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజలక్ష్మీ కోశనాథ చతురంగబలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగర మేఖల దీక్షిత దైత్య సమని సర్వలోకవశంకరి సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయీ గుహాంబా గుహ్య రూపిణి సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి గురోకీర్ణ భగారాధ్య మాయా మధుమతీమహి గణాంబా గుహ్యకారాధ్య కోమలాంగి గురుప్రియ స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివ జ్ఞాన ప్రదాయిని చిత్కళానంద కలికా ప్రేమ రూపా ప్రియంకరి నామ పారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి విద్యా జగదధిష్టాన ముక్తి రూపిణి లాస్య ప్రియా లయకరి లజ్జారంభాది వందిత భవదావ సుధా వృష్టి పాపారణ్యద వానర దౌర్భాగ్యతూల వాతూల జర భంకర విగ్రహ భాగ్యాగ్ని చంద్రికా భక్త చిత్త దేవి గణాగణ రోగ పర్వత దంబోళి మృత్యురాజ
యజ్ఞప్రియా యజ్ఞకర్త్రి యజమానస్వరూపిణి ధర్మాధారాధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియా విప్రరూపా విశ్వబ్రహ్మకారిణి విశ్వదాస విద్రుమాభా వైష్ణవి విష్ణురూపిణి అయోనిర్యోని నిలయ కూటస్థాకులరూపిణి వీరగోష్ఠి క్రియా వీర నైష్కర్యానాథరూపిణి విజ్ఞానకలనా కళ్యా విదగ్ధావసన తత్వాదికా తత్వమయీ తత్వబద్ధస్వరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్నివారిణి స్వస్థ స్వభావ మధుర ధీర ధీర సమర్చిత చైతన్యార్క సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ సదోదిత సదా తుష్ట తరుణాదిత్య పాటల దక్షిణ దక్షిణారాధ్య ధరస్మేర ముఖాంబుజ కౌళిని కేవలానర్య కైవల్య ప్రదాయిని స్తోత్ర ప్రియా స్తుతిమతి స్తుతి సంస్కృత వైభవ మనస్విని మానవతి మహేషి మంగళాకృతి విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భా పరమోదార పరామోద మనోమయి వ్యోమకేశి విమానస్థ వజ్రిణి వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియ పంచప్రేత పంచాదిసాయిని పంచమీ పంచభూతేశి పంచ సంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదా శంభుమోహిని ధరాధర సుతారణ్య లక్ష్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక బంధుక కుసుమ ప్రఖ్య బాలా లీలా వినోదిని సుమంగళి సుమగళి సువేషాఢ్య సువాసిని సువాసిని లక్షణ ప్రీత శోభన శుద్ధ మానస బిందు తర్పణ సంతుష్ట పూర్వజా త్రిపురాంబిక దశముద్ర సమారాధ్య త్రిపుర శ్రీవశంకరి జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి యోని ముద్ర త్రికండేశి త్రిగుణాంబా త్రికోణగ అనగాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని అవ్యాసాతిశయజ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తి అజ్ఞాన గమనదీపిక ఆబాలగోప వివిధ సర్వానుల్లంఘ శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి ఆబాలగోప వివిధ సర్వానుల్లంఘ శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి ఆబాలగోప వివిధ సర్వానుల్లంఘ శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివ శివశక్తేక రూపిణి లలితాంబిక ఏవం శ్రీ లలితాదేవ నామం సహస్రం జగుః ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవాస్య సమాలయే శ్రీ లలితా రహస్య నామ శ్రీ లలితా రహస్య నామ తృతీయోధ్యాయః. For more videos like this, subscribe Big TV channel.